హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధుస్ తెలుగు వరల్డ్. ఏపీలో కరెంటు బిల్లు మారిన నిబంధనల ప్రకారం పే చేయడానికి సెంట్రల్ పవర్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయాలి. ఓపెన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ కనపడుతుంది. దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ పేజ్లో సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి రిజిస్టర్ సర్వీస్ మీద క్లిక్ చేయాలి. ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు బిల్ పే మీద క్లిక్ చేయాలి. అక్కడ సర్వీస్ నెంబర్స్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. మనం ఏ సర్వీస్ నెంబర్పై కరెంటు బిల్లు కట్టాలో సెలెక్ట్ చేసుకొని దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే బిల్ డీటెయిల్స్ కనపడతాయి. ఒకసారి చెక్ చేసుకొని కుడివైపున పేమెంట్ ఆప్షన్ కనపడుతుంది. దానిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే క్రింద పే అనే ఆప్షన్ కనపడుతుంది. నెక్స్ట్ పేజ్లో బిల్ డెస్క్ ఇమేజ్ కనపడుతుంది. దానిపై క్లిక్ చేసి నెక్స్ట్ పేజ్లో యాక్సెప్ట్ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజ్లో యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ పేజ్లో యూపీఐ ఐడి ఎంటర్ చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. వెంటనే యూపీఐ యాప్కి మెసేజ్ వెళ్తుంది. యూపీఐ యాప్ ఓపెన్ చేసి పే మీద క్లిక్ చేయాలి. అమౌంట్ డిడక్ట్ అయ్యి పేమెంట్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ వస్తుంది. మనం కట్టిన బిల్లు చెక్ చేయడం కోసం మరలా యాప్ ఓపెన్ చేసి పేమెంట్ హిస్టరీ మీద క్లిక్ చేయాలి. అక్కడ మనం పే చేసిన సర్వీస్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని దాని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్లో రిసిప్ట్ నెంబర్ కనపడుతుంది. దాని మీద క్లిక్ చేయగానే మనం పే చేసిన బిల్లు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.